మొత్తం ఏపీలో చంద్రబాబు నాయుడు పరిపాలనా విధానం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా లేదు, బాగాలేదు. బాగాలేదు. ఎందుకు బాగాలేదు అనిపిస్తుంది? ఆడపిల్లలకు రక్షణ లేదు. ఆ, ఆ, మరి 1500, 15,000, 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి అందరికీ హామీలు ఇచ్చాడు. ఆ హామీలు నెరవేర్చట్లేదు. 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు అన్నారు, అది కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అది కూడా ఎవరికి ఇవ్వలేదు. పెన్షన్లు కూడా సరిగా ఇవ్వట్లేదు, రావట్లేదు. కొత్త పెన్షన్ల పంపిణీ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆ, అంటే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చారు కదా మరి మొదట్లోనే. ఇంటింటికి వెళ్ళి పాత పెన్షన్లు ఇచ్చారు కానీ కొత్త వైపు కూడా ఇంకా అమల్లో చేయలేదు. అది అంటే వాలంటీర్ల సిస్టమ్ ని ఉంచితే బాగుండేదా, తీసేశారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? క్యాలెండర్ల సిస్టమ్ ఉంచితేనే బాగుండేది. స్వపరిపాలన గ్రామ పరిపాలన విధంగా ఉండేది. అయితే ఇప్పుడు వాలంటరీ సిస్టమ్ లేకపోతే ఇప్పుడు ఏముంది, జన్మభూమి కార్యక్రమం పెడతారు. ఆ జన్మభూమి కార్యక్రమంలో ఏముంది, ఆ టీడీపీ నాయకులు, ఆ వైసీపీ నాయకులు ఎవరైతే లీడర్ చెప్పినట్టు చేస్తారో వాళ్ళకే అందుతుంది. కానీ సరైన స్వపరిపాలన సామాన్య ప్రజలకు మాత్రం సరైన స్వపరిపాలన అందదు. అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ మీద కొంచెం కొన్ని వ్యతిరేక మాటలు మాట్లాడిన వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్లు అనేవి తీసుకొస్తున్నారు కదా, సో వీటి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏమంటారు, ఇప్పుడు ఎవరు పరిపాలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పరిపాలనలో అవి పెట్టలేదు. అందరూ సమానమే అన్నట్టు, ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అని చెప్పేసి అందరూ సమానలే అన్నట్టు అతను చూశాడు. అయితే ఇప్పుడు టీడీపీ పరిపాలన వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అనేది ఓపెన్ చేసేసి ఎవరైతే మామూలుగా ఇప్పుడు మీడియా తరఫున ఎవరైతే చేస్తున్నారో పోస్టులు చేసి పెడుతున్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం, లేకపోతే వైసీపీ తరఫున ఎవరైతే సపోర్ట్గా ఉంటున్నారో వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం, వాళ్ళ ఇళ్ల నుంచి రాని చేయటం అలా చేస్తున్నారు. థ్యాంక్ యూ.